tomorrow we are traveling to Goa. I got something special for myself. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. నా మెటా గ్లాస్. ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే మీ యొక్క చీర కట్టుకుంది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా నీ స్టార్ట్ చేస్తున్నాం. ఎలా ఉండబోతుంది ఏంటి తెలియదు. లెట్స్ సీ. బట్ జూలై రాగానే స్పెషల్లీ అండ్ ఎవ్రీ ఇయర్ ఆన్ హిస్ బర్త్డే జూలై 26 ఇట్స్ వెరీ టఫ్. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. వెరీ ఎక్సైటెడ్. ఇవాళ వీడియో డెఫినెట్లీ చాలా స్పెషల్ ఉండబోతుంది. ఇట్స్ గోనా బి రెగ్యులర్ డే ఇన్ మై లైఫ్. ఇవాళ ఫస్ట్ అయితే నేను ఇవాళ జిమ్కి వెళ్ళట్లేదు బికాస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అందులో ఇవాళ ఒక ఇంపార్టెంట్ వర్క్ కూడా ఉంది. నిన్న ఐ ఫిల్మ్ ద కాంటెంట్ నా ఇన్స్టాగ్రామ్ కోసం. నాకు అది ఎడిట్ ఫినిష్ చేసి అదంతా సబ్మిట్ చేసేది ఉండే. సో ఐ థాట్ ఇవాళ బ్రేక్ తీసుకుందాము. అండ్ టుమారో వీఆర్ ట్రావెలింగ్ టు గోవా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ బర్త్డే వస్తుంది అండ్ అయాన్ బర్త్డే గోవాలో సెలబ్రేట్ చేశాం కాబట్టి ఇట్స్ అ మ్యాండేట్ దట్ ఫ్రెండ్స్ బర్త్డే కూడా అలానే చేయాలి. కాబట్టి అంటే మేము అలానే చేయాలని కాదు, వాళ్ళిద్దరూ ఒకటే ఇయర్ లో పుట్టారు అండ్ చిన్నప్పటి నుంచి అదనమాట. అయాన్ బర్త్డేకి ఏం జరిగితే ఫ్రెండ్స్ బర్త్డేకి అలా జరుగుతుంది. అలా అనివాయిత్యంగా వచ్చింది. మారొచ్చు కూడా, మారదు అని కాదు, బట్ క్యాజువల్ గా చెప్తున్నా. తను సానిక్ థీమ్ ఉన్నప్పుడు తనకి సానిక్ థీమ్, తను గోవాలో సెలబ్రేట్ చేసినప్పుడు పిల్లలకు ఉంటుంది కదా తన బర్త్డే. ఇప్పుడు మా అర్హాన్ కూడా అయాన్ బర్త్డే అయిన వెంటనే ఐ వాంట్ టు సెలబ్రేట్ మై బర్త్డే ఇన్ దుబాయ్ అలా. సో వాళ్ళకి ఒక చూసి మనం కూడా అలా చేయాలని ఉంటుంది కాబట్టి అంతే. దట్స్ ది ఏజ్, దట్స్ వెన్ దే డూ. మనకు కుదిరినప్పుడు మనం చేస్తాం, కుదరకపోతే అది సెకండరీ. అవన్నీ పక్కన పెట్టేస్తే ఇవాళ మనం గోవా కోసం ప్యాకింగ్ చేయాలి. స్నాక్స్ అవన్నీ సెగ్రిగేట్ చేసుకొని మంచింగ్ కోసం ఫ్లైట్ లో గోవాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు పిల్లల కోసం, ఆమె కోసం ఏమేమి ఫుడ్ పెట్టుకోవాలి అదంతా చూసుకోవాలి. అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చే ముందు నాకు నిన్న మా ఆమెతో ఒక రీల్ షూట్ చేసుకుంటే అందులో కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది. ఆ షూటింగ్ కూడా ఫినిష్ చేసుకుని ఐ హ్యావ్ అ లాంగ్ టు డూ లిస్ట్ టు ఫినిష్. అవన్నీ రాసుకుంటూ చేసుకుంటూ ఐ థాట్ ఐ జస్ట్ సిప్ మై కాఫీ. అండ్ ఆల్సో గెస్ వాట్, నిన్న నేను మా అర్హాన్ అలా ఏమంటారు ఇంపల్సివ్ గా అసలు ఏం ఆలోచించకుండా సడన్ గా స్కూల్ నుంచి వచ్చాక తన మీల్ తిన్నాడు. తిన్నాక టక్కని ఇన్ఆర్బిట్కి వెళ్ళి ఐ గాట్ సంథింగ్ స్పెషల్ ఫర్ మై సెల్ఫ్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక ఐటమ్ అనమాట. ఇది కాదు, నా పాకెట్ పౌచ్. మెటా రే-బ్యాన్ గ్లాసెస్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఇందులో మనకి పాజిటివ్స్, నెగిటివ్స్ ఉన్నాయి. ఒకళ్ళు ప్రైవసీ, వాళ్ళ ప్రైవసీని మనం ఇన్వైట్ చేస్తున్నట్టు అవుతుందా వేసుకుని అంటే. ఇప్పుడు నార్మల్గా కెమెరా బ్లాగ్ చేస్తున్నా అదే అవుతుంది. నేను అందుకే ఎక్కువ వేరే వాళ్ళని చూపించను నా వీడియోస్లో. నేను, నా పిల్లలు ఆర్ మా అత్తగారు, హూ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ వాళ్ళని మాత్రమే వితౌట్ దేర్ కన్సర్న్ చూపించను. మా ఆయన అంటారా, మీరు చాలా మంది అనుకుంటారు ఆయన్ని ఫోర్స్ చేసిన హీస్ మై హస్బెండ్. అలానే మేము సరసలాడతాం అనమాట. దట్ ఐ కీప్ ట్రబ్లింగ్ హిమ్ టు కమ్ ఆన్ ద వీడియో. నిజంగా ఫోర్స్ చేసి ఆయనకు చిరాకు పెట్టాలి అని కాదు. ఎనీవే, ఇందులో మనం రికార్డ్ చేస్తున్నప్పుడు లైట్ కూడా బ్లింక్ అవుతుంది, ఇండికేషన్ కూడా ఉంటుంది. అండ్ మీ అందరితో పాటు ఓపెన్ చేయాలని చెప్పి నిన్న తీసుకొచ్చిన వెయిట్ చేస్తూ ఉండే అనమాట. క్యూట్ గా మా అర్హాన్ మమ్మ ఐ విల్ బై దిస్ ఫర్ యువర్ బర్త్డే అన్నాడు. సో లెట్స్ అన్బాక్స్. కొత్త ఫోన్ ఓపెన్ చేసి చాలా మందికి ఉన్న ఎక్సైట్మెంట్ అట్లుంది నాకు. బికాస్ ఐ హ్యావ్ బీన్ వాంటింగ్ టు హ్యావ్ దిస్ ఎవర్ సిన్స్ 1 లాంచ్ అయింది కదా, అప్పటి నుంచి అనుకుంటున్నా. వేసుకొని చూపిస్తా, ఓకే? ఆ తర్వాత సెటప్ చేద్దాం. సో ఇది మనకి ఛార్జింగ్ కేస్. ఇందులో మనకి ఆల్మోస్ట్ 40 hours వరకు బ్యాటరీ ఉంటుంది. ఓపెన్స్ అప్ లైక్ దిస్. కొంచెం వింతగా అనిపిస్తుంది వేసుకున్న వెంటనే, సో ప్లీజ్ ఇగ్నోర్ దాట్ బికాస్ మీ అందరికి అలవాట్లేదు కదా నన్ను అద్దాల్లో చూసి. ఓకే, కరెక్ట్. సో ఇక్కడ మనకి ఛార్జింగ్, మ్యాగ్నెటిక్ ఛార్జ్ ఇక్కడ ఉందన్నమాట. And that's how it is. Bismillah. My new Meta glasses. So ఇది మ్యాట్, ఇది తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి మనకి ట్రాన్సిషన్, ఎండలో వెళ్తే గ్రే కలర్లో మారిపోతుంది, డే టైంలో ఇట్లా అనమాట. సో మనం జిమ్లో వర్కౌట్ చేసినప్పుడు, మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు నా ఫామ్ కరెక్ట్గా ఉందా, హే మెటా చెక్ మై ఫామ్ అంటే అది ఫామ్ కరెక్ట్ చేస్తుంది అని చెప్తుంది అనమాట. చాలా సోకులు ఉన్నాయి, అవన్నీ మనం ట్రై చేద్దాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. వెళ్ళి మా ఇంట్లో అందరికీ చూపిస్తా. ఫస్ట్ సెటప్ చేసుకుంటా, ఓకే? సెటప్ చేసుకున్నాక కలుస్తా. నా మెటా గ్లాస్. ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే
సో ఇందులో మనం సింగిల్ ప్రెస్ అయితే ఫోటో, లాంగ్ ప్రెస్ అయితే వీడియో. ఇక్కడే మనకి స్పీకర్ ఉంటుంది, పాటలు వినుకోవచ్చు, ఫోన్స్ మాట్లాడుకోవచ్చు. అన్నీ చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. బట్ దెన్ యా దెర్స్ అ లాట్ టు ఎక్స్ప్లోర్. మాము ఇప్పుడే లేచాడు. షాలీ. సో ఇంకా ఇది సెటప్ చేసుకొని ఆమెతో కొంచెం షూటింగ్ ఉంది, అది ఫినిష్ చేసుకొని ఎడిట్ చేసుకొని ప్యాకింగ్కి సెగ్రిగేట్ చేసుకొని ప్యాకింగ్ చేసుకోవాలి. వాట్సాప్లో ఏ మెసేజ్ వచ్చిందో అది కూడా చదివి చెప్పింది. మీరు వినలేరు బికాజ్ స్పీకర్ ఇక్కడ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇంత పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళే వినలేరు అనమాట. ఇట్స్ లైక్ దాట్ ప్రివసీ. ఓకే, మీకు ఐ డోంట్ నో ఇఫ్ దిస్ విల్ బి ఇన్ఫర్మేటివ్, బట్ చాలా మంది నాలాగా ఉంటారు హూ విల్ బి ఎంతు గ్యాజెట్స్ గురించి తెలుసుకోవడానికి, వాళ్ళ కోసం అనమాట. గైస్, మీ అందరికి ఒక సర్ప్రైజ్. మీ యొక్క చీర కట్టుకుంది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ. యూనో వై? సో బేసిక్గా 25th అంటే ఈ వీడియో లైవ్ అయ్యే టైంకి ఆ ఎగ్జిబిషన్ అయిపోయి ఉంటుంది. బట్ దెన్ 25th ఒక ఎగ్జిబిషన్ ఉందన్నమాట. దానికోసం అంటే ఒక మా అత్తగారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. సో బేసిక్గా వాళ్ళది కూడా ఒక ఎగ్జిబిషన్ ఉంది, దీప్తి గణేష్ లేబుల్ అని చెప్పి. ఆషాఢం వస్తుంది కాబట్టి ఎగ్జిబిషన్లో తన అమేజింగ్ డిజైనర్ డ్రెస్సెస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో దానికోసం ఇట్లాగా రెడీ అయ్యాను. కళ్ళు కొంచెం డార్క్ అయినట్టు ఉన్నాయి, బట్ ఓకే. సో ఐ థాట్ వై నాట్ జస్ట్ షవర్ మై లవ్ అండ్ షేర్ మై ఎక్స్పీరియన్స్, అండ్ ఐ లవ్ దేర్ వర్క్. దీప్తి గణేష్ది నేను యాక్చువల్లీ ఒక చీర మా తబసం కోసం తీసుకొని ఉండే లాస్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే రోజు, 2025లో వ్యాలంటైన్స్ డే రోజు. చాలా ప్రిటీ. షీ హెస్ గాట్ అమేజింగ్ కలెక్షన్స్. ఈ పార్టీకి ఎగ్జిబిషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి యూ గైస్ కెన్ గూగుల్ అండ్ తన స్టోర్కి విజిట్ అవ్వచ్చు. అదనమాట. నేను ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటా, బట్ ఫస్ట్ వెళ్ళి చూపిస్తా ఇంట్లో వాళ్ళ రియాక్షన్, బికాస్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వెన్ వాస్ ద లాస్ట్ టైం ఐ వోర్ సాడీ. చూడండి ఒకసారి, అంటే పైనుంచి కింద వరకు ఒకసారి లుక్ వేసుకోండి. ఇలాగా అంటే ఎవరు లేరు కాబట్టి షూట్ చేసేవాళ్ళు, మనమే పైకి కింద కలుసుకోవాలి. ఎనీవే దీన్ని నేనే కట్టుకున్నా కొంచెం. అదర్వైజ్ ఐ లైక్ మై కర్ల్స్ గైస్. ఎవరైతే హెయిర్ స్టైల్ బాగాలేదు అనుకుంటారో దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. అస్సలాము అలైకుం. నేను కూడా మేకప్ వేసుకున్నా కదా, దానికోసం నువ్వు మేకప్ వేసుకోకపోయినా ప్రీతిగా ఉంటావు. అదే అన్నా కదా, కాకి పిల్ల ముద్దన్నట్టు, అత్తకి కోడలు ముద్దన్నట్టు ఉంది. అలా ఏం కాదు, నిజంగానే బాగుంటావు. ఇప్పుడు ఎవరు ఏమనుకుంటే నాకేంటి. అండ్ ఒక విధంగా ఆలోచిస్తే కాకి పిల్ల డెఫినెట్ గా కాకికే ముద్దు ఉంటుంది కాబట్టి ఎస్, నా కూడా నాకు ముద్దు. ఓకే, సో ఇప్పుడు మీ కోడలు కొంచెం ఇట్లా వింతగా ఉంటది కదా, అంటే అది కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు అవసరమా ఆ మెటా క్లాసెస్? కానీ మనకు అవసరం. అలాంటి పనులు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు అలవాటు అయిపోయింది. నాకేం సర్ప్రైజెస్ అనిపించట్లేదు ఈ మధ్య. ఒకప్పుడు అయ్యో ఎందుకు, ఇప్పుడే అవునా అంతే ఉన్నట్టుండి. పాపం నిన్న మా అత్తగారు బయట ఉంటే ఫోన్ చేసి డ్రైవర్ నా పని వెళ్ళాలి డగ వెళ్ళి కొనేసి వచ్చేసా. అది ఎప్పటి నుంచో యాక్చువల్లీ అనుకుంటున్నాను. మీతో నేను డిస్కస్ చేయలేదు దాని గురించి, కానీ మా వారితో కానీ డిస్కస్ చేయలేదు. నీకు మెటా ఎప్పటి నుంచి నీకు అన్నారు. ఐ డెంట్ గెట్ అ ఛాన్స్ టు డిస్కస్. కాకపోతే నేను నా మనసులో నాతో నేను డిస్కస్ చేసుకుంటూ ఆ తర్వాత తబస్సుమ్ స్పెక్స్ ని కూడా ట్రై చేశాను. తబస్సుమ్కి తెలుసు నేను మెటా చూస్తున్నానని, ఎట్లుంటది వేసుకుంటే అని ట్రై చేసి ఇంకా మొత్తానికి వచ్చేస్తుంది అనమాట. బాగుంది, కానీ నిజంగా బాగుందండి. మార్నింగ్ నేను నాకు ట్రై చేయమని పెట్టింది మ్యూజిక్, కానీ అసలు అంటే స్పెక్స్లో వాయిస్ ఎలా వస్తుంది, కాల్లో చెవులో వస్తున్నాయి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనిపించింది. టెక్నాలజీ సో డెవలపింగ్ నవ్ డేస్, అంటే మనం యూస్ చేస్తే తప్ప నాకు తెలియదు. అండ్ యా ఆఫ్ కోర్స్ మనకు అందరికి తెలుసు టెక్ సావే అనమాట. ఏది ఉన్న టెక్నాలజీలో డెవలప్ చేసుకుంటూ వెళ్తుంది. తను చూసి చిన్న అడుగులు నేను వేస్తూ ఉంటాను అనమాట. బట్ ఇట్స్ గుడ్. హౌ ఫార్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అనేది నాకు తెలియదు, బికాస్ తన ఫోన్స్ ఎక్కువ మాట్లాడదు. రికార్డింగ్ అఫ్ కోర్స్ మన యూట్యూబ్కి దానికి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి దాట్ హెల్ప్ఫుల్, బికాస్ లాంగ్ అవన్నీ షార్ట్ కావాలి, లాంగ్ కావాలి. మనం డిఫరెంట్ యాంగిల్స్ ఎలా పడితే అలా షూట్ చేసుకుంటూ ఉంటాం. అంటే హౌ ఫార్ ఇట్స్ యూస్ఫుల్ అనేది నాకు తెలియదు, బట్ యా టైం పాస్ కోసం. సో ఈ 4 రోజుల్లో తెలుస్తుంది హౌ మచ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అనేది. నా బేసిక్ గా నా అజెండా ఏంటంటే తీసుకోవడానికి నాకు పిఓవి షార్ట్స్ కోసం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ షార్ట్స్ కానీ పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్స్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తున్నవి నేను చూపించాలి ప్రపంచానికంటే. ఇట్లా కెమెరా ఇట్లా పెట్టుకోకుండా వేసుకుని రికార్డ్ చేస్తాను. జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉందా?
మేబీ ఆ మెటా AI ఇది సెకండ్ జెన్ కాబట్టి థర్డ్ ఫోర్త్ జెన్ అలా వచ్చినప్పుడు ప్రాబబ్లీ ఉంటుంది. సో నేను ఏమనుకున్నాను అంటే కొన్ని POV షార్ట్స్ కోసం, షార్ట్స్కి కానీ రీల్స్కి కానీ ఆర్ మన ఫొటోస్కి కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నప్పుడు మనం కొంచెం స్టైల్ కొట్టాలి కదా. అది ఆ స్పెక్స్ ఏంటంటే ఆ స్పెక్స్ ఏంటంటే ఎండలో వెళ్తే నల్లగైపోతాయి. ఓకే, సో అలా కొంచెం స్టైల్ కొట్టి ఓకే, అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇదంతా చేసి ఇదంతా అద్భుతం మనం చూడబోతున్నాం అని మెంటల్ గా ప్రిపేర్ చేస్తుంది మనని. అంతే. సో యూ క్యారీ ఆన్ విత్ యువర్ టైం. నేను ప్యాకింగ్ ఏదో చేస్తాను, అదేదో రికార్డ్ చేస్తాను అనుకొని బ్లాగ్ స్టార్ట్ చేశాను. రికార్డింగ్ ప్యాకింగ్ అది కదా, వీళ్ళు ఏమి చేయలేదండి, తను చెప్పే ఉంటుంది. అఫ్ కోర్స్ మేము వెళ్ళేది ఓన్లీ ఫర్ ఫ్యూ డేసే కాబట్టి అంత ప్యాకింగ్ ఉండదు, బట్ అయినా అదే కావాలి అంటే పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి, ప్లస్ బీచ్ ప్లేస్ కాబట్టి డబుల్ డ్రెస్సెస్ పడతాయి. మెయిన్లీ పిల్లలతో వాళ్ళ బట్టలు పాడవుతాయి. ఇంకా వాళ్ళకి పిల్లలకి ఎట్లా ఉంటది అంటే నీళ్ళలో ఉన్నంతసేపు బాగుంటారు, నీళ్ళ నుంచి బయటకు వచ్చాక ఆ పచ్చిది వద్దు, మట్టి బట్టలు వద్దన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇట్ ఇస్ నార్మల్ ఫర్ కిడ్స్ టు ఫీల్ లైక్ దట్. అంటే వాళ్ళకి అది అలవాటు లేకుండా శాండ్ లో ఆడలేదు కాబట్టి అట్లాంటి ఫీలింగ్ కాదు. ఇట్ ఈస్ నార్మల్ ఫర్ కిడ్స్ టు ఫీల్ లైక్ దాట్. సో వాళ్ళకి డెఫినెట్ గా బీచ్ కి వెళ్తామంటే 2 ఎక్స్ట్రా పేర్స్ పెట్టుకొని వెళ్ళడం అవన్నీ కావాలి. సో అలాట్ అంటే ఇప్పుడు రూమ్ లో పెట్టే సూట్ కేసు ఒక పక్కన పెట్టేస్తే చిన్న మళ్ళీ ఒక హ్యాండ్ బ్యాగ్ ఏదో వాళ్ళ బట్టలు పెట్టుకోవడానికి అవన్నీ చాలా ఉంది ప్యాకింగ్. అంటే వి వోంట్ ఈవెన్ నో దట్ వి విల్ నీడ్ ఇట్. అట్లా చాలా పెట్టుకోవాలి. మళ్ళీ స్విమ్మింగ్ డ్రెస్ సమీరా ప్యాకింగ్ లో కొంచెం ప్రో అండ్ చాలా ఎక్కువ పెట్టుకుంటూ ఉంటుందండి. అంటే ఇక్కడ నుంచి ఎవరు అడిగారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే నార్మల్గా వెళ్ళదండి, ఎప్పుడో ఒకసారి అంటే వాళ్ళ అమ్మ విసిగిపోయి చాలా గుర్తు చేసి నా కూతురు పట్టించుకోవట్లేదని వాళ్ళ అమ్మ బెజార్ అయినప్పుడు అరే మా అమ్మని కూడా చూసుకోవాలి కదా అప్పుడు గుర్తు వస్తారనమాట. అప్పుడు వెళ్తుంది వెళ్తూ ఒక ట్రక్ సామాన్ తీసుకెళ్తుంది, ఒక ట్రక్ సామాన్ వస్తుంది, అంటే అన్ని పెట్టుకొని వెళ్తుంది, అన్ని తీసుకొస్తుంది అనమాట. అవసరం పడుతుంది కదా. ఇన్ కేస్ అవసరం పడితే అర్హాన్ అడిగితే మీరు అడిగితే సపోజ్ ఇది జరిగితే సపోజ్ అది జరిగితే అని వీడనమాట తిననమాట. మా అన్వర్ అయితే ఏం లేదు, ఒక షార్ట్ టీషర్ట్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు వాడు. సో అదనమాట. సో చాలా ప్యాకింగ్ చేయాలి, చాలా ఉంది. వీటన్నిటిలో హైలైట్ ఏంటంటే ప్రిన్స్ కి తెలియకుండా చేయాలి. అది పెద్ద అక్కడే రూమ్ లో పెట్టుకొని డంప్ చేశాను బట్టలన్నీ వచ్చి. నేను తవసం కదే చెప్పి ఆ రూమ్ లో పెట్టుకొని నువ్వు ప్యాకింగ్ చేసే పెట్టుకోకు. అదే చెప్తున్నా, చేయట్లేదు మరి. అదే చెప్పి అక్కడ పెట్టేసి ఏదైతే ఉందో టక్ పెడితేనే వీళ్ళు స్టార్ట్ వస్తూ పెడుతూ ఉంటాము. సో ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎలా ఉండబోతుంది ఏంటి తెలియదు. లెట్స్ సీ. We are excited. Yes, we are excited. We are excited to see the happiness Prince face. Yes, అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మార్నింగ్ కూడా నువ్వు స్కూల్కి ఇప్పుడు ఏం చెప్పానంటే తవసుకి స్కూల్కి ఎలా రెడీ అవుతారో అదే రెడీ చేయించేవాడిని. డ్రెస్ మాత్రం కలర్ డ్రెస్ వేయి. ఏంటంటే స్కూల్లో ఈరోజు మేము గిఫ్ట్స్ ఇస్తున్నాము, చాక్లెట్ ఇస్తున్నాం అని చెప్పు, నీ బర్త్డే సండే కదా మళ్ళీ సెలబ్రేట్ చేయలేవు అని ఇలా చెప్పి వేద్దాము డ్రెస్ అని చెప్పా. సో వాడికి కూడా ఇంకా అది ఐడియా లేదు, ఇంకా ఎందుకు ఎంత రెడీ అవుతున్నారు ఏంటి ఇవన్నీ తెలియదు. లాస్ట్ మినిట్ లో చెప్తాం. వీళ్ళకైతే నార్మల్ గా పొద్దున్నే లేచి వీళ్ళు 6 o'clock లేచి రెడీ అయిపోతారు. టాస్క్ ఏంటంటే రేపు వాళ్ళతో పాటు మనం కూడా రెడీ అవ్వాలి. అది పెద్ద టాస్క్. చూద్దాం. లెట్స్ డు ఇట్. విల్ డు ఇట్. ఓకే, మీరు క్యారీ ఆన్. ఓకే, టాటా, బై బై. ప్యాకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందు క్లీనింగ్ ప్రాసెస్. సో ఇవి మా సూట్ కేసులు. సో ఇవి తీసేస్తున్నాం అనమాట, ఎందుకంటే మా రజితకి ఇది నచ్చలే, ఊగలాడుతుందంట. ఇది తీసేస్తే కొంచెం నీట్గా అయిపోతాయని. ఇగో మెయిన్ నాకు ఇది క్లీన్ అవ్వాలి, ఇది అవుతుంది కదా. సో ఇవి తీసేసి సూట్ కేసులు క్లీన్ చేసుకుంటే, అంటే 2 తీసుకెళ్ళట్లేదు, నేను ఒకటి తీసుకెళ్తాను. కానీ దీని లోపల వేరే బట్ బేబీ సిట్ అండ్ ఉంది. ఇగో వెళ్తుంది చూడు, తెల్లగా అవుతుంది ఇట్లా పెట్టి వృత్తే. ఇప్పుడు మొత్తం సూట్ కేసు అవుతుంది అట్లా నల్లగా. మనం ఏం చేస్తాం, ఏం చేయలేం, అంతే మరి. బేసిక్గా ఈ హ్యాండిల్ నీట్గా సరే చేయండి మీరు. సరే ఎంతవరకు పోతే అంతవరకు నీట్ చేద్దాం. ఓకే, వేయించుకునేది కాదు ఇది. ఒకసారి పీకినామంటే పోయినట్టే, ఒక సాటిస్ఫాక్షన్. అందుకే తీసేద్దామని తీసేస్తున్నాను నేను కూడా. అస్సలాము అలైకుం తబస్సుమ్. వాలేకుం అస్సలాం. ఆర్ యు ఎక్సైటెడ్? yes. ఈ సంవత్సరం నుంచి ఈ జూలై వచ్చిన వెంటనే యూ షుడ్ ఓన్లీ అండ్ ఓన్లీ రిమెంబర్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ హెస్ హ్యాపెన్ టు యూ ఇన్ యువర్ లైఫ్. ప్రతి మదర్కి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వి గో త్రూ అ లాట్, డ్యూరింగ్ చైల్డ్ బర్త్ వి గో త్రూ అ లాట్. అందులో ప్రతి మదర్ని పక్కన పెట్టేస్తే యూ హ్యావ్ బిన్ త్రూ
2x 3x 4x ఆ ఫేజ్లో ప్రెగ్నెన్సీ ఫేజ్లో కానీ ఆర్ డెలివరీ ఫేజ్లో కానీ సో మన పిల్లల బర్త్డే వచ్చిన వెంటనే మనకి అదే గుర్తొస్తుంది మనం పడిన కష్టాలు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ చైల్డ్ బర్త్. బట్ ఈ సంవత్సరం నుంచి ఈ జూలై 26 నుంచి నీకు ఓన్లీ అండ్ ఓన్లీ ఆల్ ద గుడ్ దట్ హస్ హ్యాపెన్ టు యూ ఎవర్ సిన్స్ 26 జూలై 2017 టిల్ డేట్. ఆ సంవత్సరం వరకు ప్రతి ఇయర్ నీకు అదే గుర్తు రావాలి. యూ షుడ్ నెవర్ బ్యాడ్స్ ఆర్ నెగటివ్స్ నీ లైఫ్లో జరిగింది నీకు ఎప్పుడు గుర్తు రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ జూలై, హ్యాపీ మదర్హుడ్ టు యూ. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఎంత దూరం వరకు వచ్చావో. You have come so far. 9 years is not a joke. It is not easy at all. నువ్వు ఎంత అందంగా ఉన్నా నేను ఎట్లున్నా ఇప్పుడు అద్దంలో చూసుకో, మీరు కెమెరా లెన్స్లో చూసుకొని నేనే భయపడ్డా. ఎనీవే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ తబస్సుమ్ ఫర్ వాట్ యూ హ్యావ్ how far you have come. సో రీసెంట్గా ఎవరితో షేర్ చేస్తున్నా, ఐ మీన్ హౌ మెనీ టైమ్స్ ఐ ట్రై ఈ మంత్ ఈ తన ప్రిన్స్ బర్త్డే డేట్ ఆ వీక్ మొత్తం నాకు ఎలాగో ఉంటుంది. ఐ గో కంప్లీట్లీ నమ్ అనమాట. చాలా ట్రై చేశాను అండ్ ఎన్ని ఇయర్స్ అయినా కూడా యుల్ నెవర్ ఫర్గెట్ దట్. అండ్ ఎస్ 9 years చూస్తూ అన్బిలీవబుల్. మాషాల్లా. అండ్ నిజంగా ఇట్స్ నాట్ ఈజీ. చాలా యూ హ్యావ్ కమ్ వెరీ వెరీ ఫార్. అండ్ ఇలాగే స్ట్రాంగ్గా యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్. యూ అండ్ ప్రిన్స్ ఎప్పుడు ఇలా చక్కగా ఉండాలి. మీ ఇద్దరితో డెఫినెట్లీ మేమందరం కూడా ఉంటాము ఫర్ ఎవర్. యా, మీరు ఎంత సపోర్ట్ ఉన్నా కూడా స్టిల్ దట్ ఇస్ దేర్. సో అది ఎప్పటికీ ఐ డోంట్ నో, ఐ ట్రై మై బెస్ట్. బట్ జూలై రాగానే స్పెషల్లీ అండ్ ఎవ్రీ ఇయర్ ఆన్ హిస్ బర్త్డే జూలై 26 ఇట్స్ వెరీ టఫ్. ఐ నో. అండ్ పాస్ట్ ఆర్ అంటే మనకి జరిగిన నెగిటివ్స్ అవన్నీ పక్కన పెడితే ద మోర్ వి ఫియర్, అలానే ఏదో ఒక నెగిటివ్ ఆ రోజు అవ్వడం ఆర్ షీస్ ఫేసింగ్ ఆర్ గోయింగ్ త్రూ అట్లా జరుగుతూనే ఉంటుంది. బట్ ఈ సంవత్సరం నుంచి అలా కాకుండా మేమందరం కలిసి హ్యాపీగా తన బర్త్డే సెలబ్రేట్ చేస్తూ అలాగే ప్రతి సంవత్సరం నువ్వు ఫ్రెండ్స్ ఇలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ యూ ఎక్సైటెడ్ ఫర్ ద గోవా ట్రిప్? వెరీ ఎక్సైటెడ్. గోవా ట్రిప్ కంటే ఎక్కువ ప్రిన్స్ రియాక్షన్ చూడాలి. స్పెషల్లీ అయాన్ని చూసినప్పుడు ఐ వాంట్ టు క్యాప్చర్ హిస్ రియాక్షన్. ఈగర్లీ వెయిటింగ్ బికాస్ అయాన్ అండ్ ప్రిన్స్ ఆర్ లైక్ ద బెస్ట్ ఫ్రెండ్స్, చడిబడి ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ వాడి రియాక్షన్. ఫస్ట్ ట్రిప్ గురించి తెలుస్తుంది, నెక్స్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ అయాన్ జాయిన్ అవుతాడు. సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. యా. అండ్ ఇంకోటి నేను నా మెటా ఏఐ గ్లాసెస్ తోనే స్టార్ట్ చేశాను వీడియో. అంటే అది కొన్నానని చెప్పి. సో ఇంట్లో ఎవరికి తెలియదు దట్ ఐ బీన్ వాంటింగ్ ఇట్ ఎక్సెప్ట్ ఫర్ యూ. నీతో మాత్రమే షేర్ చేశాను. ఫైనలీ అంటే మా అత్తగారు చెప్పారు కదా ఎప్పుడు అలవాటు అయిపోయింది సమీరా వింత వింత ఐటమ్ తీసుకొస్తుంది, అలవాటు అయిపోయింది. బట్ ద మొమెంట్ ఐ షేర్ తమస్ బట్ అర్హాన్ తీసుకెళ్ళి చూపించాడు. గిఫ్ట్ ఇవ్వాలని ఉండే యాజ్ అ బర్త్డే గిఫ్ట్, కానీ దానికంటే ముందే తీసుకున్నారు మీరు. చూసిన వెంటనే ఫుల్ హోల్ హార్టెడ్లీ మా తబస్సు ముబారక్ అని చెప్పింది అనమాట. దట్స్ ద కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ వీ హ్యావ్ ఫర్ ఈచ్ అదర్. ద మూమెంట్ we see the opposite person flourish, grow or achieve something in their life, we're always there wishing the best for each other. మీరందరూ కూడా ఇలానే ఉండండి. నేనైతే అనుకున్నా కదా గిఫ్ట్ ఇవ్వాలని, బట్ when you buy something from your own earned money, that feeling is more it's than different the gift when we receive from others. Especially when it's coming through a woman buying herself. It's a small earrings and konna kuda a feeling it will be very different. So how important it is to be financially independent ani telustundi. Not only for the expensive gadgets e kaakunda, expensive things paine kaakunda, chinna chaala untai మన కోసం మనం ఒక ఫ్లవర్ కొనుక్కునే different from thing. our pocket, it's completely different. So our feeling, our independence nenu Samira face మీద చూడగానే it's like she's very inspiring in that way also. So alhamdulillah, may Allah bless you more and more like this. Inshallah. Ameen. Thank you Ameen Suma Ameen. And thank you to you and Prince. First మా అక్క వాళ్ళ వల్ల వెళ్ళాము, ఇప్పుడు తబస్సుమ్ అండ్ ప్రిన్స్ వల్ల మళ్ళీ Next Arhana birthday కి వెళ్దాం. మా అయాన్ అండ్ ప్రిన్స్ అయితే గోవాకి సరిపడ్డారు, గోవాని ఊరుకున్నారు. మా అర్హాన్ చాలా క్లియర్, ఐఎమ్ సెలబ్రేటింగ్ మై బర్త్డే ఇన్ దుబాయ్. చలో ఆమీన్ ఫిక్స్ అయి ఉన్నాడు. అర్హాన్ బర్త్డే కొంచెం డిఫరెంట్ చేద్దాం. సో చూడాలి ఇప్పుడు దేవుడు దయ తెలిస్తే ఇన్షాల్లా. యు నెవర్ సే నెవర్. ఇన్షాల్లా మేనిఫెస్ట్. ఎస్. పిల్లలకి తెలీదు, పిల్లలు వచ్చే ముందు ఆ క్లీనింగ్ ప్యాకింగ్ అవన్నీ చేయాలి, హైడింగ్ చేయాలి ఫస్ట్. సో నేను వెళ్ళి కాస్త వర్క్ చేసుకుంటాను ఇప్పుడు.
ప్లే కరో ఆమో. నేను పొద్దున్నుంచి వ్లాగ్ చూపిద్దాం అనుకుంటాను, అస్సలు అవ్వట్లేదు. ఇట్ హ్యాస్ బీన్ సో హెక్టిక్. అయితే కపుల్ ఆఫ్ స్నాక్స్ చెప్పాను కదా, నేను లాస్ట్ టైం కూడా చూపించాను ఈ పఫ్స్ ఫ్రమ్ స్లబ్ ఫార్మ్. జల్దీ చూపిస్తున్నాను బికాస్ పిల్లలు పడుకున్నారు, ఈ లోపు ఐ హ్యావ్ టు ఫినిష్ లైక్ దీస్ థింగ్. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ యోగర్ట్ మెల్స్, ఈ బ్రాండ్ రోడ్సోర్ అని చెప్పి, ఎక్స్ట్రీమ్లీ క్లీన్. అండ్ ఆల్సో చూపిస్తాను, చిన్న ప్యాక్స్లో వస్తాయి అన్నమాట ఇట్లా. దీని లోపల ఇంతే ఒక డబ్బా ఉంటుంది. సో నేను నా బేబీ క్యారియర్లో కూడా పెట్టుకొని ఇవ్వచ్చు అని చెప్పి ఐ థాట్ దీస్. అండ్ ఇది కూడా ఏదో కొత్తగా స్నాక్స్ కనిపించింది. అగైన్ యోగర్ట్ పాప్స్, ఇవి కూడా నాకు ఆతృత ఆగక ట్రై చేస్తున్నా. మళ్ళీ ఇవి కూడా ఇందులో ఉన్నాయి చిన్న చిన్న ప్యాకెట్స్లో. సో దీస్ ఆర్ ఆల్ క్లీన్ అనమాట. వీటిని అన్నిటిని ట్యాగ్ చేస్తాను. సారీ ప్రతిసారి ట్యాగ్ అంటున్నా, సమ్టైమ్స్ చెయ్యను, బట్ ఐ విల్ ట్యాగ్ దెమ్. సో డూ చెక్ ఇట్ అవుట్. ఇట్లా నోట్లో పెట్టిన వెంటనే మెల్ట్ కూడా అయిపోతున్నాయి. మోర్ ఆఫ్ దీస్. అండ్ ఇవి కూడా కొత్త స్నాక్స్ కనిపించాయి. ఓన్లీ 5 క్లీన్ ఇంగ్రీడియంట్స్. వాటర్మెలన్ స్ట్రాబెరీ బాటిల్ గార్డ్ అంటే లాకీ, అండ్ మింట్ అండ్ ఓట్స్, ఇవి కూడా కొన్ని తీసుకున్నా. అండ్ అలాంగ్ విత్ దిస్ ఒక యాప్ ఉంది, ఆ యాప్లో కూడా వీ గెట్ హెల్దీ స్నాక్స్. సో అందులో కూడా కొన్ని ఆర్డర్ చేసా, బట్ అది ఇక్కడ డెలివర్ అవ్వదు, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర డెలివర్ అవుతుంది. సో అక్కడ డెలివర్ చేసి అక్కడ నుంచి తెప్పిస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఐ విల్ బి ప్యాకింగ్ ఆల్ ఆఫ్ దీస్ ఆల్సో. మిగతా అన్నీ ప్యాక్ చేస్తాం, ఈ స్నాక్స్ మాత్రమే ఉన్నాయి. పిల్లల కోసం ఇది ప్యాక్ చేసుకుంటే ఐఎమ్ డన్. అండ్ ఇవంతా కూడా నేను డంప్ చేసి కొన్ని వీడియోస్ ఎడిట్ చేయాల్సి ఉన్నాయి, స్కెడ్యూల్ చేయాల్సి ఉంది. ఆమెతో పాటు వీడియో అన్నాను కదా, అది మార్నింగ్ షూట్ చేస్తున్నప్పుడు నేను నా కెమెరా మర్చిపోయి అనుకున్నా. ఎంత క్యూట్గా అనిపిస్తుంటేనో మా ఆమె వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు. పిక్చర్స్ కానీ ఆ వీడియోస్ కానీ చాలా క్యూట్గా వచ్చాయి. సో ప్లీజ్ డు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, యూ విల్ సీ దోస్. యాక్చువల్లీ కుదిరితే యూట్యూబ్లో కూడా పెడతా. సో యా, హ్యావింగ్ సెడ్ దాట్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అండ్ మా ఫ్రెండ్స్కి తెలీదు దట్ అయాన్ ఇస్ గోయింగ్ టు బి జాయినింగ్, యూనో రేపు పొద్దునే మేము ఫ్లై చేస్తున్నాం అనేది. సో ఇట్స్ గోనా బి అ డిఫరెంట్ ఎక్సైటింగ్ వ్లాగ్ ఆల్ టుగెదర్. మా అత్తగారి ఛానల్లో చూస్తారు. సో డూ సబ్స్క్రైబ్ టు షాను ఉర్సనా. అండ్ యా, హ్యావింగ్ సెడ్ దాట్, మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటివరకు సెలవు. నేను మీ సమీర షరీఫ్. బై గైస్.